హైదరాబాద్లో ఫ్రెష్ చెరువు చేపలు ఎక్కడ దొరుకుతాయి? అజీజ్ నగర్ ఫిష్ మార్కెట్. హైదరాబాద్లో ఫ్రెష్ చెరువు చేపలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. చెరువు నుంచి ఇప్పుడే పట్టిన నిజమైన ఫ్రెష్ చేపలు కావాలంటే మీరు ఒక్కసారి అజీజ్ నగర్ ఫిష్ మార్కెట్కి రావాలి. ఇట్లా అనిపిస్తుందా? కొద్దిగా కొరమాటలకి ఇప్పుడు వస్తావు కొద్దిగా దునియా మంది అడిగినా కొరమాటలు 5.5 అంటుండు ఇవ్వండి 500కి రా రోజు 500 లాస్ ఏం లేదు 500 లాస్ ఏం ఉండదు 500 ఇస్తారు అంటే మనకు బోడా లైన్ 500 కిలో ఇన్స్టాల్ తీసుకుంటావా? 2 కిలో అదే 2 కిలో 800 గ్రాములు ఉన్నాయి. కటింగ్ కటింग डाल के हां मैं दे देता तीन किलो 3 किलो को 200 ग्राम कम है 3 किलो से कम है 200 ग्राम कम है बोल नहीं क्या करने का आपने उतने पैसे लेके चेंज दे दो मजा किलो दो नहीं उतना क्या करूंगा अकड़ बैठ चावल अकड़ बैठ 4 किलो అనే పాంప్లెట్ ఉన్నాయి అలా ఇచ్చేయను అనే 4.5 కిలోలు ఇవి 4 కిలోలు ఉన్నాయనా 20 తీయొద్దా కూడా అట్లా అయిపోయింది డిమాండ్ నేను ఫిషరీస్లో 20 ఇయర్స్ సర్వీస్ చేసి వచ్చిన. ఏమన్నా ఖరాబ్ అయితే మా బాధ్యత. బంగారానికి ఎంత గ్యారంటీ అంత గ్యారంటీ ఇస్తాం. ఫ్రెష్ పడతారా ఇక్కడ? ఒకటి 30 కిలోలు 40 కిలోలు 50 కిలోలు దాకా ఉంది ఒక్కొక్క చేప. ఎక్కడి నుంచి తెస్తారు? గండిపేట మీద 2 చెరువులు కూడా పుష్కలంగా ఉన్నాయి. నీళ్ళు మాత్రము చాలా పుష్కలంగా ఉన్నాయి. మస్తు చేపలు. పొద్దున్నే ఎన్ని గంటలకు రావాలి? 7కి స్టార్ట్ అవుతుంది. 4 గంటలకు పోతాము. గంటన్నర అంతా ప్లాస్టిక్ వల్ల అయినాయి అన్నీ. అంత ఆటోమేటిక్ అయిపోయింది. కంప్యూటర్ సిస్టమ్ అయిపోయింది. కానీ ఉమామహేశ్వర్ కానీ లేకపోతే గోల్కొండ సిఐ కానీ ఇక్కడికే వస్తారు. మొయినాబాద్ కానీ చాలా పీసులు ఉన్నాయి సార్. రాజేంద్ర కానీ రాజేంద్ర డీజీపీ దాకా సప్లై.
ఏమేమి చేపలు ఉంటాయి ఇక్కడ? రవ్వు, కట్ల, బొచ్చే, మెరగల్, మరల్. ఫ్రాన్స్ లేవు, ఫ్రాన్స్ పోయిన గవర్నమెంట్ అంతకుముందు పోసారు. 25 ఏళ్ళ కింద ఫ్రాన్స్ వేరే వాళ్ళు వస్తే వాళ్ళను వేలంపాట పెడతాం చెర్ల అంటే కల్లా బంద్ చేసేసారు. కానీ కోట్ల రూపాయల బిజినెస్. ఆంధ్ర వాళ్ళు సంవత్సరానికి 5 కోట్లు ఇస్తున్నాడు 2 చెర్లకు. కానీ రైతులు మా అందరు భూములు పోయినాయి కదా, ఆ భూములలో అంత ఎక్కడ వాళ్ళ భక్తులు బయట పడతాయి. మంచుకో ఎకరా పొలం ఏమన్నామని ఆల్రెడీ కొండ విశ్వేశ్వరతో డిస్కషన్ అయింది. ఎంతమంది సభ్యులు అయితే భూములు పోయినామో మంచుకో ఎకరా భూమి ఇప్పియండి, చేపలు బంద్ చేస్తామని చెప్పిన. ఇప్పుడు కాదు, అప్పుడు రాజులు రాసిచ్చిన జీవోలు ఉన్నాయి మా దగ్గర. లామినేషన్ చేపించి పెట్టినాము. అప్పుడు 100 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఎన్టీ రామారావు పీరియడ్లో మాఫీ అయింది. రామారావు వచ్చి ఇక్కడ కుటీరం కట్టిండి ఎన్టీ రామారావు ఇమ్మేతున్నారు దగ్గర. ఆ రామారావు పుణ్యాన అందరికీ మాఫీ అయిపోయింది. ఎవరికి కూడా గవర్నమెంట్ గ్రూప్ అయితే ఇయ్యము. ఎంత అయితే కేజీ? 250. చెరువు చేపలన్నా ఇవి కరెక్టే. ఇంకా వేరే వస్తాయి కదా చెరువులో. అన్న బస్తాలలో 2-3 చేపలు ఉంటేనే తీసుకోవాలి. బస్తాని ఫుల్ తెస్తారా చేపలు అవి బయట ఏకున్న వాసన చెప్తున్నా. చేపలు మనం బతుకుదేరు నింపుకొని చెప్తున్నాం. బస్తాలు ఫుల్ నింపుకొని తీసుకొస్తే నీకు మోసం అయినట్టు. ఏం ఉండదు ఇక పైన ముళ్ళు తీసేసినా కదా. ఇలా ముళ్ళు ఉండదు కదా? ఉండదు ఇక. ఇలా ముళ్ళు ఉండదా? ఉండదు ఇక ఒకటే ముళ్ళు. దీన్ని ఏమంటే తపాలి అంటారా? పాంప్లెట్ అయితే ఇగో మధ్యలో ఒకటే ముళ్ళు ఇక. సింగిలా? డైరెక్ట్ తినచ్చు. అవునా? ఇక ఇంట్లో ఉండదు ఈ కటింగ్తో 150. దీన్ని పాంప్లెట్ అంటారా? ఈ పైన ముళ్ళు లేకుంటే ముక్కకు ముళ్ళు వస్తుంది. తీయకపోతే ఇట్లా కొట్టించుకోకపోయినా ఇవి కావాలంటే ఇది ఒకటే మళ్ళీ ఇక మధ్యలో కనవచ్చేది ఇది ఒకటే. ఈ బంధు ఇక్కడ వస్తుంది, ఈ బంధు ఇక్కడ ఇది తీసే చేపలు. ఇక్కడ కొనుక్కున్న చేపలతో ఇంట్లో తెలంగాణ స్టైల్ చేపల పులుసు చేస్తే రుచి ఇంకో లెవెల్లో ఉంటుంది. హైదరాబాద్ ఫుడ్ లవర్స్ ఫ్రెష్ చెరువు చేపలు కావాలంటే అజీజ్ నగర్ ఫిష్ మార్కెట్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా హైదరాబాద్ ఫుడ్ స్పాట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.